మనకి రేపు అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది రోడ్ షో జరగబోతుందని చెప్పేసి ఒక వీడియో చేసాం కదా. అయితే మరి దీనికి సంబంధించి మరి పోలీసులు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. ఎందుకు భయ్యా ఎందుకు ఇవ్వలేదు అంటే, మీరు అందరూ కూడా తమిళనాడులో ఇన్సిడెంట్ చూశారు కదా, కరూర్ ఇన్సిడెంట్. సో మరి దాంట్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో కూడా మీ అందరూ తెలుసు. అయితే మరి ఈ ఘటనని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పోలీసులు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి పర్మిషన్ ఇవ్వలేమని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారు. అయితే మరి హెలికాప్టర్లో ప్రయాణం చేస్తాను అని చెప్పేసి ఆయన అంటే, మరి దాని గురించి పరిశీలిస్తామని చెప్పేసి మరి చూడడం జరిగిందనమాట. అయితే మరి దీంట్లో భాగంగా ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్ షో ఆగదు అని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఒక్కసారి దీన్ని డీటెయిల్గా చూసుకుంటే, రేపు అనకాపల్లి జిల్లాలో మాజీ సీఎం జగన్ రోడ్ షోకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విశాఖ నుంచి మాకవరపాలెం మెడికల్ కాలేజీకి రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేము అని చెప్పేసి ఎస్పీ తహీన్ సిన్హా తెలిపారనమాట. అయితే మరి ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం చూసుకుంటే 63 కిలోమీటర్లు. తమిళనాడులోని కరూరు ఘటన నేపథ్యంలో పర్మిషన్ ఇవ్వలేదు. హెలికాప్టర్లో వెళ్తామంటే పరిశీలిస్తామన్నారు. అయితే మరి అనుమతి ఇవ్వకపోయినా సరే జగన్ రోడ్ షో ఉంటుందని చెప్పేసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట.